ఈ రోజులు పెట్టింది అంటే రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ తయారు చేయడానికి? 170 నియోజకవర్గాలకి అంటే వేరే లాస్ట్ అంటే ఎలక్షన్ ఒక 15-20 రోజులు ఉండగానే మీరు బయటకు వచ్చారు. ఆబ్వియస్లీ సో అంటే ఈ బయటకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, మనం చేయలేం కదా సబ్జెక్ట్. ఆబ్వియస్గా మనం ముందు నుంచి చేస్తున్న వీడియోస్ కొన్ని అక్కడ చేస్తున్నాం, మేబీ వైరల్ అవ్వలేదు తెలియదు కాబట్టి చేసాం. వాళ్ళు 2 months నుంచి వీడియోస్ చేస్తున్నాం. బట్ మోస్ట్లీ ఏంటంటే ఫిజికల్ గా మనం వెళ్ళి తిరగడం కదా సార్, ఇది జాగ్రత్తగా చేసుకుని మన డేటా మీద ఆధారపడి ఉంటుంది ఓవరాల్ గా. ఆ డేటా కరెక్ట్ గా మనం తెప్పించుకొని దాన్ని చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ చేతికి అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ పార్టీ గెలవబోతుంది అనేది పక్క. ముందులో పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి? నాకు కోర్గా నా క్లోజ్ గా ఉండే నలుగురికి ప్లస్ ముందుగా చెప్పింది ఎవరికి అంటే ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేసి ఆల్రెడీ మీరు ఎవరు తెలుసు? ముందు ఎవరు చెప్పలేదు సార్, అట్లా ఎవరు చెప్పలేదు. మా ఫ్యామిలీస్ ఎవరు చెప్పలేదు. ఓన్లీ అది మీ ప్రెజెంటేషన్ ఎడిటర్ చూసారు కదా, రేవంత్ అని మా ఎడిటర్ తనకి మా నలుగురు ఎదురు చెప్తే ఆ నంబర్ ఫైనల్ నెంబర్ అని ఎవరు తెలియదు. ఇంకా బయట వాళ్ళకి అసలు అది ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గం వర్క్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ ఓవరాల్ గా కన్సాలిడేట్ డేటా వాళ్ళ దగ్గర ఉండదు. ఆ సీక్రెసీ మెయింటైన్ చేస్తేనే ఆ లెంత్ ఉంటుంది. నెల్లూరు నుంచి వచ్చిన కుర్రాడు దాదాపు 2019 కావచ్చు 2024 కావచ్చు, అంత ఖచ్చితత్వంతో ఎలా మీరు? నెల్లూరు నుంచి వచ్చామని కదా సార్, ఏ ఊరు నుంచి వచ్చినా చాలా మంది ఇప్పుడు అంటున్నారు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. దట్ లేకపోతే మా ఇటు మా నర్సాపురం కనెక్ట్ అవుతా ఉంటారు. నాకు 2 ఉంటాయి, మా అమ్మ సైడ్ ఇటు మా నాన్న సైడ్ ఇట్టున్నారు అనమాట. 2 సైడ్లు అడ్వాంటేజ్ ఉన్నాయి. బట్ ఆబ్వియస్గా హ్యాపీగా ఉంటుంది కనెక్ట్ అవుతుంటే. 2019లో మేము పెద్దగా ఎవరిని పట్టించుకోలేదు. 2024 వచ్చారు కాదు, దేశం మొత్తం ఈ వైపు వస్తుంది, దాదాపు చాలా పొలిటికల్ పార్టీస్. సో మిగతా ఒక ఏపీ నుంచే కాకుండా మిగతా స్టేట్ నుంచి కూడా మీకు కాల్స్ రావడం జరిగింది సార్. ఎక్స్పెండ్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం. ఇంకోటి మనం చెప్పినట్టు ఒక అకాడమీ, కేకే పొలిటికల్ అకాడమీ అని మామూలుగా ట్రైన్ చేసేదానికి ఒక ఫ్రెండ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా రావాలనుకునే వాళ్ళకి బేసిక్ స్ట్రక్చర్ మొత్తం ఎలా మాట్లాడాలి, అక్కడ సమీకరణాలు ఏంటి, ఎలా ఉండాలి, థింగ్స్ ఏంటి, ఓవరాల్ గా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక 21 days కోర్స్ లాంటిది పెట్టి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ఈ 2 ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఏంటి అంటే మీకు మనీ సమీకరణానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ గోల్డ్ తాకట్టు పెట్టి ఆ డబ్బుతోటి మీరు ఈ వర్క్ చేశారు. అంటే అది ఇది గోల్డ్ తాకట్టు పెట్టి కదా, ఒకసారి కొంచెం అమౌంట్ పెట్టుకుని రిజైన్ చేసుకుని వెళ్ళాం అనుకోండి, ఒక 2-3 నెలలు తిరగానే డబ్బులు అయిపోతాయి కదా. తర్వాత మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం గ్యాప్ వస్తుంటే మళ్ళీ పుల్ చేసుకుని మళ్ళీ వెళ్ళాం. అలాంటి చాలా చేసాం, మళ్ళీ అప్పులు చేసుకోవడం మళ్ళీ చేసుకోవడం. అలాంటి ఫలితాలు ప్రకటించే ముందు చాలా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. కొన్ని పార్టీలు మేము తీవ్రంగా ఇబ్బందులకు కూడా గురి చేసాయని చెప్పారు. ఎంతవరకు అంటే వాళ్ళు ప్రయత్నిస్తారు, మనం ఒత్తిడికి గురవుతాం లేదని మనం ఇన్స్టిట్యూట్ మీద ఆధారపడుతుంది. ఆబ్వియస్లీ ఈ నెంబర్ చెప్పొద్దు, ఇలా చెప్పొద్దు, ఇలా ఉంటుందని ముందు నుంచి ఎప్పుడు ఉంటాయి. కానీ ఈసారి ఎక్కువ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారి పరిశీలించామంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అంటే ఇప్పుడు బ్రాండింగ్ ఉంది కదండి. అప్పుడు మనం చెప్పినా పెద్ద రీచ్ కాకపోవచ్చు. ఇప్పుడు బ్రాండ్ ఆల్రెడీ పోయినసారి సక్సెస్ అయింది కాబట్టి బ్రాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇతను చెప్తే మనకి ఎక్కువ ప్రభావితం అవుద్ది అని ఒక చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అంతే. దాదాపు 8 జిల్లాల్లో క్లీన్ చిప్ అది మీరు చెప్పింది ఇక్కడ జరిగింది. మీరు చెప్పిన దాంట్లో ఒక ఎంపీ సీట్ ఒకటే, తిరుపతి ఎంపీ సీట్ ఒకటే. ఏంటి అక్కడ ఏం జరిగింది అంటే క్లోజ్ చాలా తక్కువ మార్జిన్ తో పోయింది సార్. మామూలుగా ఈయన నియోజకవర్గానికి ఒక 1000 ఓట్లు ఎక్స్ట్రా తీసుకున్నా గెలిచిండేవాళ్ళు, మనం ఆ 1000 ఓట్లు ఎక్కడో మిస్ అయింది. సార్ మీరు రిజల్ట్ కింద పరిశీలించాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో ప్రతి ఒక్కరు మంచి మెజార్టీ. మీరు ఇది ఇంత మెజార్టీ వస్తారని మనం ఇంటర్వ్యూలో చెప్పాను. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కంటే ఇంకా 10 స్థానాలు ఎక్కువ మెజారిటీ ఉన్నాయని చెప్పాము. దాదాపు 10 కాదు 16 దాకా వచ్చినట్టునే. ఇప్పుడు ఈ ఓటమికి ప్రధాన కారణం మంత్రుల, జగన్మోహన్ రెడ్డి గారా, వీళ్ళు తీసుకొచ్చిన పాలసీలా? అంటే దీనిపైన కూడా పెద్ద ఎత్తున బయట చర్చ. ఆబ్వియస్లీ ఎప్పుడు లీడరే రెస్పాన్సిబుల్. ఇది మన 1 man షో లీడర్షిప్ సార్. అంటే డిసిషన్స్ ఆయనే తీసుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్ గా రెస్పాన్సిబిలిటీ కూడా ఆయనే తీసుకుంటారు. కానీ ఆయన ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మోసం చేసింది ఎవరో తెలియట్లేదు లేదు, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ మోసం. అంటే ఆయన అనుకుంది నిజమేనంటారా లేకుంటే నిజంగా గ్రౌండ్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతో కొంత ఓట్ బ్యాంకింగ్ రాతాయి సార్. 5% మీరు తుడిచిపెట్టుకోపోయింది అనేది కరెక్ట్ గా సార్. ఇప్పుడు పర్సెంటేజ్ తగ్గింది, 30-35% గెలిపింది అనుకోండి, ఇంకా నేను టోటల్ చూడలేదు. బట్ ఇంకా ఆ 30% మీ వైపు నిలబడ్డారు కదా, 70% నిలబడ్డారు అనుకోండి. దట్ డజన్ మీన్ దట్ మీ వైపు 30% ఉన్నారు. మీకు కావాల్సిన ఎక్స్ట్రా లేయర్ మీరు సంపాదించలేరు అంతే. అది వస్తే మీకు వాళ్ళకి టైట్ ఫైట్గా ఉండేది. టైట్ ఫైట్ అనుకున్నారు మీరు ఎప్పుడైనా? 161 కన్ఫర్మ్ ముందే మీరు అట్లా ముందే అట్లా తెలుస్తుంది సార్. 161 లాస్ట్ కాదు ఒక 40 నియోజకవర్గాలు అయిన తర్వాత ఎక్కువ పోతున్నాయి అర్థం అవుద్ది కదా. ఇనిషియల్ గా టైట్ ఫైట్ ఉండే నియోజకవర్గాల్లో కూడా దాదాపు 20,000 పైన మెజార్టీ వచ్చింది. ఏంటి ఇంత మార్పు ఏంటి? ఒకసారి ఎడ్జ్లు ఎక్కువ వస్తాయి కదా సార్. మామూలుగా మనం చెప్పిన టైట్ ఫైట్లు కూడా ఇప్పుడు క్లియర్ కట్ గా ఈ 6
ఈ 8 అని క్లియర్ కట్ గా చెప్పాం మనం ఓవరాల్ గా. సో మనం చెప్పిన కన్ఫర్మ్ 6 నియోజకవర్గాలు కూడా ఒక నియోజకవర్గం మిస్ అయింది. కన్ఫర్మ్ మనం చెప్పిన 8 నియోజకవర్గాలు టైట్ ఫైట్ లో ఉన్నాయి, ఇది మనం వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా వేస్తున్నాం అన్నవి కూడా 7 కొట్టేసింది. బయట నుంచి ఇంకో 2-3 ఎక్స్ట్రా యాడ్ అయినాయి. రిజల్ట్ ప్రకటించిన తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పొలిటికల్ పార్టీస్ దగ్గర. అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు ఏంటంటే కూటమి వైపు గెలిచారు కాబట్టి కూటమిలో ఉన్న ప్రధాన నాయకులు మెయిన్ ఎవరు, అది ఎవరైనా సరే మామూలుగా మేము కల్పిస్తాం అంటారు. ఇప్పుడు నాకు ఏంటంటే ఎవరిని కలవాలని లేదా నాయకులు మెప్పు పొందాలని ఏం ఉండదు. ఎందుకంటే నా పని నేను చేసుకుంటూ పోతున్నా, అప్పుడు చేసుకుంటూ పోయాను. అందులో ఇప్పుడు ఏంటంటే కొంచెం హడావిడిగా ఉంటారు. ఎవరిని కలవాలనుకున్నా కానీ వాళ్ళ తర్వాత ప్రశాంతంగా కూర్చొని వాళ్ళకి ఏమైనా సజెషన్స్ కావాలన్నా లేదా ఎలా ఫ్యూచర్ వర్క్ చేసుకోవాలంటే మనం ఇస్తాం. కానీ ఇప్పుడు ఏదో కలిసి కంగ్రాచులేషన్స్ అని చెప్పాలని ఉద్దేశం నాకు ఇద్దరికి ఎవరు లేదు. డబ్బుకు లొంగలేదు, బెదిరింపులు లొంగలేదు, కేకే నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకునే ఈరోజు ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా మంది ఆఫర్లు కూడా వచ్చి ఉంటాయి కదా మీకు. అయినా సరే ఆ నెంబరు అట్లా రావాలని కోరుకున్నాం కానీ దాని మీద ఎమోషనల్ గా రాకపోయింటే అట్లా ఏం లేదు. కాస్త ఎమోషన్ కూడా కనపడలేదు. మీరు ప్రకటించే ముందు చాలా సింపుల్ గా వెస్టిన్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టారు, చాలా సింపుల్ గా అయిపోయింది. కానీ మొత్తం అంటే మీ ప్రకటించిన రోజే మరికొన్ని సంస్థలు కూడా వాళ్ళ ప్రకటించారు. కానీ కొంత మీడియా అటువైపే ఎక్కువ చూస్తుంది, తక్కువ మంది. సార్ రిజల్ట్ వచ్చిన రోజు మొత్తం మీ వైపే ఇప్పుడు ఈ రోజు అందరూ చూస్తున్నారు. అంటే చివరికి నేను ఒకటి నమ్ముతాను సార్, మనం చేసే పని నిజాయితీగా చేసాం అనుకోండి, కొంచెం డిలే అవ్వచ్చు కానీ రిజల్ట్స్ కూడా నిజాయితీగా అంతే బలంగా ఉంటాయి. కానీ 2019లో అదే చెప్పి ఆ రోజు ఎవరు పట్టించుకున్నారు సార్, బాగానే ఉంది. అప్పుడు కూడా అప్రోచ్ ఉంది. మరి మధ్యలో అప్పుడు 2019 నుంచి 2024 అప్పుడు 10-15% ఉంది. అది ఇప్పుడు 100% వెళ్ళింది అంతే. అంటే ఇప్పుడు రీచ్ మీకు పెరుగుతుంది కాబట్టి ఇంతమంది కనపడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర మీరు చెప్పినట్టు జనసేన పార్టీకి 21 ఎలా సిద్ధం సార్ ఇది అసలు? అంటే మీకు 21 కనపడుతుంది సార్. మనం టోటల్ ఒక్కొక్క నియోజకవర్గం చూస్తాం కాబట్టి కన్సాలిడేట్ చేసి 21 రావాలని వాళ్ళు కష్టపడచ్చు, మాకేం ఉండదు కదా 21 రావాలని. సో ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క టైట్ ఫైట్లు. ఇప్పుడు మీరు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ కూటమి విజయం లేదు మనసుతో పాత్ర లేకపోతే గెలుపు లేదు. మిగతా జిల్లాల మీద కూడా ఆయన ప్రభావం అన్ని జిల్లాల్లో, అన్ని ఊర్లు, అన్ని మండలాల్లో ఉంటుంది సార్. ఒక దగ్గర కన్ఫైన్ చేసి మాట్లాడడం ఏ పార్టీకి కరెక్ట్ కాదు. బీజేపీ కరెక్ట్ కాదు, జనసేన కరెక్ట్ కాదు. అది సర్వే దాన్ని బట్టి చెప్తున్నాను. మీకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కానీ మద్దతు కానీ లేదు అనుకున్నటువంటి నియోజకవర్గం లేదా విలేజ్ రాష్ట్రంలో ఏది ఉండదు. ఫైనల్గా చెప్పండి, మొత్తం మంది ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా దీన్ని ముందుకు తీసుకుంటున్నాం అనుకున్నాం? ఫ్యూచర్ మీ ప్లానింగ్స్ ఫ్యూచర్ అంటే ఇది సర్వే కంపెనీ కొంచెం వేరే స్టేట్స్ కి లేకపోతే వేరే వింగ్స్ ని తీసుకోవాలి, ఆ బ్రాండింగ్ మంచిగా దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇదే విధంగా కొనసాగించాలి. ఏ స్టేట్ లో అడుగు పెట్టబోతున్నారు? ఇంకా ఏం అనుకోలేదు సార్. ఇప్పుడు ఇది అయింది కాబట్టి మామూలుగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం చెప్తే ఇంకో పని చేయట్లేదు. మామూలుగా నేను పొద్దున్న లేస్తున్నాను, టిఫిన్ చేసి ఇంటర్వ్యూ ఇస్తున్నాను, రాత్రి పడుకుంటున్నాను, మధ్యాహ్నం భోజనం కూడా. మరింత బాధ్యత కూడా పెరిగింది అనుకుంటుంది. అబ్వియస్గా బాధ్యతగా ఉంటాం కాబట్టి నేను బాధ్యతగా మీకు సారీ సార్ లేట్ అయిందని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నాను మామూలుగా. ఓకే.